అయ్యో సీత కింద పడింది. ఇందాకే గెలుస్తుందన్నావు కదరా బండబావా, ఇప్పుడు చెప్పరా వాళ్ళు ఎలా గెలుస్తారు? సీత, అయ్యో సీత, సీత లే సీత. ఏం జరిగింది? ఉన్నట్టుండి ఎలా పడిపోయావు సీత? ఎవరో నా చేతి కర్రకి సపోర్ట్ గా ఉండే రాడ్ స్క్రూని తీసేశారు టీచర్. అందుకే నేను పడిపోయాను. ఏ సీత, నీకు ఆ గంగకు వేరే పనే లేదా? 24 గంటలు ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి చాడీలు చెప్తూనే ఉంటారు. అది నీ కర్ర నీ దగ్గర ఉంటుంది, మరి నీకు తెలియకుండా ఎవరి స్క్రూని తీసేసుంటారు? అబద్ధం చెప్పినా కాస్త అతికినట్టుండాలి. మంగ చెప్పింది కరెక్టే సీత. నీ చేతిలో ఉన్న కర్రని వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఎలా స్క్రూస్ తీస్తారు చెప్పు? ఇదంతా నీ అజాగ్రత్త వల్లే జరిగింది. ఓకే, లివ్ ఇట్. అయిందేదో అయిపోయింది. ఇక మీ క్లాస్ రూమ్లకు వెళ్ళండి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమిటనేది చెప్తాం. రేఖ, తనకు కాస్త అపాయింట్మెంట్ ఇవ్వు. ఓకే మేడం. చిల్డ్రన్స్, మీరు కూడా క్లాసెస్కి వెళ్ళండి. అయ్యయ్యో, ఏంటి సీత, బాగా పర్ఫార్మెన్స్ చేస్తావనుకుంటే బొక్క బోర్లా పడ్డావు. ఓ, నీకు ఒకే కాలుంది కదూ, నువ్వు నాలాగా నడవలేవు కదూ. ఆ గంగ చెప్పిందని నువ్వెలా పర్ఫార్మ్ చేద్దామనుకున్నావు? దానికంటే బుద్ధి లేదు. కనీసం నీకు కాలు లేదని తెలిసి నువ్వెలా చేద్దామనుకున్నావు? కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఇంకెప్పుడు నీకు చేతకనేలి పనులు చేయొద్దే. ఓ మూల కూర్చుని చప్పట్లు కొడుతుండు, ఓకేనా? సరేనా సీత? మంగా, నాకు ఒక కాలే ఉందని నువ్వు కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నీలా 2 కాళ్ళు ఉండుంటే నీ చేతే ఇలాంటి మాటలు అనిపించుకునేదాన్ని కాదు. నీకన్నా బాగా పర్ఫామ్ చేసేదాన్ని తెలుసా? కానీ ఏం చేయని చెప్పు, నాకు ఆ అదృష్టం ఆ దేవుడు ఇవ్వలేదు. సీత, నీకు ఒక కాళ్ళు లేదనే కదా బాధపడుతున్నావు. అదే ఆ దేవుడు నీకు కాళ్ళు తెప్పిస్తే అప్పుడు నీకు సంతోషమేనా? నాకు కాలు ఎలా వస్తుంది గంగా? చిన్నప్పటి నుంచి నాకున్నది ఒకే కాలు కదా. ఇక జీవితాంతం ఇలానే ఉండాలని డాక్టర్ కూడా చెప్పారు. నీకు పుట్టుకతో పోయిన కాళ్ళని మళ్ళీ ఇప్పుడు పుట్టితే నీకెందుకు రావు చెప్పు? నీ కాళ్ళు వస్తాయి. ఏయ్, తనకి లేనిపోని ఆశలు పెట్టకే. ఇప్పటికే నీ మూలంగా అది అందరి ముందు అవమానం పాలైంది. నేనేం సీతకి ఆశలు పెట్టట్లేదు మంగమ్మ గారు. తన కాలుపై తను నిలబడాలనే ఆశ నెరవేరాలని చెప్తున్నాను. అదేలా గంగా? అదే సీత, కాళ్ళు లేని వాళ్లకు జైపూర్ కాళ్ళు పెడతారు కదా, అట్లాంటి కాళ్ళని నీకు కూడా పెడితే ఇక నువ్వు ఈ కర్ర సహాయంతో కాక నీ కాళ్ళు పైన నువ్వు నిలబడగలవు. నువ్వు మాలాగా సంతోషంగా ఆడుకోవచ్చు, పరిగెత్తొచ్చు, పాడొచ్చు, ఆడొచ్చు, డాన్స్ కూడా చేయొచ్చు. నిజమే, కానీ ఆ జైపూర్ కాలు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. అంత డబ్బు మా నాన్న దగ్గర లేదు గంగా. అందుకే నేను ఇలాగే ఉండిపోవాల్సిందే. నేను ఇక నడవలేను గంగా. అట్ట బాధపడకు సీత, ఎంత డబ్బు ఖర్చైనా సరే నేను నీకు ఆ కాళ్ళు పెట్టించేలా చేస్తాను. నిజంగా? కానీ గంగా, అంత డబ్బు నువ్వెలా తీసుకొస్తావు? నీ కాలు వస్తుందంటే డబ్బు కూడా అదంతటదే వస్తుంది. నేను చూసుకుంటాను కదా. నువ్వు ఆ దేవుడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ గాయపడినావు. అందుకే ఆ కరుణామయుడే నీపై కరుణ చూపిస్తాడు. నీకు కాళ్ళు వచ్చేలా చేస్తాడు సీత. నువ్వు నాతో రా. ఇది నిజంగానే తనకి కాళ్ళు తెప్పిస్తుందా? ఎలా తెప్పిస్తుందో చూస్తా. టీచర్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముందో చూసుకొని దానికి ఇప్పటి నుండే పిల్లలకు రిహార్సల్స్ ఇప్పించండి. ఓకే మేడం. మ్యామ్, నాకు చిన్న సహాయం చేస్తారా? సహాయమా? ఏంటమ్మా అది? మన సీతకి జైపూర్ కాళ్ళు పెట్టిస్తే తను కూడా మనలాగే కర్ర సహాయం లేకుండా సంతోషంగా నడుస్తుందనిపిస్తుంది. అందుకే మనమంతా కలిసి తల చెయ్యి ఒకటేస్తే సాయం చేసినట్టు అనిపిస్తుంది. ఐడియా చాలా బాగుంది, కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కదా.
మేమంతా కలిసి చేసినా అంత అమౌంట్ రాకపోవచ్చు కదా గంగా. అందుకే మ్యామ్ నేను క్రిస్మస్ కి కారణమైన యేసుప్రభు పుట్టుకని డ్రామా చేసి చూపిస్తాను. అప్పుడు మీతో పాటే మన స్కూల్లో అందరూ కలిసి సాయం చేస్తారు కదా. ఆ డబ్బుతో తనకు కాలు తెప్పించొచ్చు. ఏమంటారు మ్యామ్? ఓకే, గో హెడ్ గంగా. డ్రామా కావలసిన ఏర్పాట్లు మేం చేస్తాం. డ్రామా కోసం నీకు కావలసిన వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో. థ్యాంక్ యూ మ్యామ్. టీచర్స్, తనకు కావలసిన ఏర్పాట్లు మీరు చూసుకోండి. ఓకే మేడం. కమాన్ స్టూడెంట్స్, తొందరగా రెడీ అవ్వండి. అవతల స్టేజ్ రెడీ అయిపోయింది. అయిపోయింది టీచర్, వచ్చేస్తున్నాం. త్వరగా రెడీ అయిన వాళ్ళు వెళ్ళండి. సురేష్, ముఖేష్ మీరు వెళ్ళిపోండి. మేము వెళ్తాము, నువ్వు వచ్చే గంగా. రండి అందరూ రండి వెళ్ళిపోండి. రండి రెడీ అయిన త్వరగా. వాళ్ళు వెళ్ళండి. నేను రెడీ అయిపోయి వచ్చేస్తా. అయ్యో సీత, సీత ఏమైంది సీత? అయ్యో సీత, ఎందుకలా పడిపోయా? అయ్యో సీత, అయ్యో సీత, అయ్యో. సీతకేమైనది మంగమ్మ గారు? అయినా సీత ఈడికెందుకు వచ్చినది? ఏమో తెలీదు గంగా. సీత లోపలికి వెళ్ళింది గంగా. వెళ్ళి చూస్తే పడిపోయింది. భయమేస్తుంది గంగా. అవునా? సీత, సీత, సీత. ఇక నిన్ను కాపాడ్డం ఆ దేవుడి తరం కూడా కాదే. ఇక నీ చాప్టర్ క్లోజ్. ధైర్యేష్, గంగేది ఇంతవరకు రాలేదే? టైం అవుతుంటే ఇంత లేటేంటి? మాకంటే ముందే బయలుదేరింది మేడం. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? దానికోసం వీళ్ళు ఎంత ఎదురు చూసినా అది తిరిగి రాదు. ఆనాడు ప్రభు కూడా పరుల కోసం తన రక్తం చిందించాడు. ఈరోజు నువ్వు కూడా పరుల కోసం రక్తం చిందించావు. అందుకే నువ్వు కూడా ప్రభువుకి ఇష్టమైన దానివైనావు. నిన్న ప్రభు తప్పకుండా కాపాడతాడు. అంతా మామూలుగున్నది. నా దెబ్బ కూడా పోయినదే. ఇదెలా సాధ్యమైనది?
నువ్వు కష్టాల్లో ఉంటే వస్తానని చెప్పాను కదా గంగా, నీకోసమే వచ్చాను. నువ్వు చాలా మంచోడివి దాసు. నీ మేలు నన్ను తీర్చుకోలేను. గంగా, ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి త్వరగా రావాలి. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా వెళ్ళు గంగా, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. అట్టాగే దాసు, తప్పకుండా నువ్వు మళ్ళీ కలివే. టీచర్, అదిగో గంగ వస్తుంది. గంగా, టైం అవుతుంటే ఇంత లేట్ ఏంటి? నేను రెడీ మ్యామ్. త్వరగా స్టేజ్ ఎక్కండి. పదండి. నేను తలుపేస్తే ఇది బయటికెలా వచ్చింది? అసలు ఇది ఎలా బతికింది? మంగా, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం మానుకో. లేదంటే నీ పాపాలు పెరిగి తర్వాత నువ్వు బాధపడతావు. భవిష్యత్తులో నీకు అది మంచిది కాదు. అందరినీ ప్రేమించడం నేర్చుకో. ఏయ్, నువ్వు నాకు నీతో చెప్పడం ఏంటి? అయినా ఒకరు ఉండమన్నట్టు ఉండడానికి నేనేం గంగల గతిలేందని కాదు, మంగని, జమీందారుని. నేను ఇలాగే ఉంటాను. అది రజంతు అని పట్టణం. అందులో మరియా అనే పుణ్యవతి మిక్కిలి దైవ భక్తురాలిగా సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండేది. అటులనే అదే పట్టణంలో యోసబు అనే నీతిమంతుడైన వాడు ఉండేవాడు. అతనికి మరియాతో వివాహం నిశ్చయించబడినది. వారిరువురు తమకు పెళ్లి కాబోతుందని మిక్కిలి ఆనందించారు. ఓ దినము రాత్రి మరియ వద్దకు గ్యాబ్రియల్ అనే దేవదూత వచ్చినాడు. అతన్ని చూసి ఆశ్చర్యంగా, ఎవరు మీరు? ఎలా వచ్చితిరి? నా పేరు గాబ్రియల్. నేను దేవదూతని. మీకో ముఖ్యమైన సందేశం ఇచ్చుటకు ఇటు వచ్చి తిని. ఏంటా సందేశము? మీరు దేవుని వలన అనుగ్రహం పొందినారు. దేవునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచినందుకు దేవుని పరిశుద్ధాత్మ వలన మీరు త్వరలో గర్భవతి అవుదురు. నేను వివాహము కాక మునిపే నేను గర్భవతినవునా? అవును, మీ కడుపున పుట్టబోచున్నది సాక్షాత్తు ఆ దేవుని కుమారుడే. అతను యేసుగా పిలువబడుతూ లోకరక్షకుడు కాగలడు. ఇది దైవ నిర్ణయము. ఆ శుభవార్త విని మరియ మిక్కిలి సంతోషించాను. కొన్ని దినముల తర్వాత మరియ గర్భవతి అయినది. నిద్రపోయిన యోసుబుకి స్వప్నంలో ప్రభుదూత కనిపించెను. దేవుడు కుమారుడైన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె దేవుని పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. ఆమెకు పుట్టబోయేది దేవుని కుమారుడు. అతనికి నీవు యేసు అని పేరు పెట్టుము. ఆయనే ఈ ప్రజలను వారి పాపాల నుండి కాపాడే లోకరక్షకుడవుతాడు. ఏంటి, ఇది నా స్వప్నమా? ఆహా, ఎంత గొప్ప స్వప్నం! నా జన్మ తరించి ఉన్నది. నా భార్య మరియని ఇక నేను వీడదనక నా వద్దకి ఇప్పుడే చేర్చుకుందును. అలా యోసేపు మిక్కిలి సంతోషపడ్ను. కొన్ని దినముల తర్వాత ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి ఆ నగర పత్రికులకు ఓ దండోర వేయించెను. నగర ప్రజలంతా జాగ్రత్తగా వినండి. మీరందరూ వెంటనే వెళ్లి మీ పేర్లు, మీ పుట్టిన తేదీని ప్రజా సంఖ్యలో నమోదు చేయండి. అలా చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం యోసేపు కూడా తన పితృదేశమైన బెత్లెహేంకి మరియతో కలిసి బయలుదేరాడు. అతి కష్టంగా వారి ప్రయాణం మొదలైంది. చిట్ట చివరికి వారు బెత్లెహేం నగరానికి చేరుకున్నారు. కాని అక్కడ వారుండటానికి వసతి దొరకగా అవస్థపడినారు. చివరకు ఓ పశువుల పాకలో ఉండటానికి ఓ సత్రం యజమాని ఒప్పుకున్నారు. పశువుల పాక ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరిందులో ఉండొచ్చు. చాలా సంతోషం.
రాత్రి మరియకి పురిటి నొప్పులు మొదలైనాయి. దీనస్థితిలో ఎటువంటి వైద్య సహాయం లేకుండా మరియ యేసు ప్రభువుకి జన్మనిచ్చింది. అలా యోసేపు మరియలు ఆనందించే సమయంలో అదే నగరంలో గొర్రెలను కాసుకుంటున్న కొంతమంది గొర్రెల కాపరులకు ఆకాశంలో ఓ వెలుతురు కనిపించింది. అంతటి వెలుతురుని వాళ్ళెప్పుడూ చూడలేదు. ఆ వెలుతురు నుండి ఓ ప్రభుదూత వారి వద్దకు వచ్చింది. ఓ గొల్లలారా, భయపడకండి. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవార్త మీకు చెప్పుటకు నేను వచ్చినాను. ఈ నగరంలోనే ఓ పశువుల పాకలో మీ లోకరక్షకుడైన యేసుప్రభు జన్మించి ఉన్నారు. ఇక నుండి ఆయన మీ పాపములను తొలగించు దైవము. మీరు ఆయన్ని సంప్రదించండి. మన కోసం లోకరక్షకుడు వచ్చాడు, పదండి వెళ్ళి చూద్దాం. అలా వారు యేసుప్రభువు కోసం పశువుల పాకని వెతుక్కుంటూ వెళ్లారు. చివరకు ఆ ప్రభువు ఉన్న పశుపాకని చూశారు. అచ్చట దివ్య తేజస్సులతో వెలుగుతున్న యేసుప్రభువును చూసి సంతోషంతో, ఈయనే మన దేవుడు, ఈయనే మన లోకరక్షకుడు. అలా యేసుప్రభువు పుట్టిన ఈ పర్వదినాన్ని మనం క్రిస్మస్ పండుగగా చేసుకుంటున్నాం. వెరీ గుడ్ గంగా, చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఈ డ్రామా నచ్చినట్లయితే అందరూ సీత కోసం సహాయం చేయండి సార్. దాసు, నువ్వింకా ఏనే ఉన్నావా? నువ్వు చేసిన డ్రామా చూడాలనే ఇంతవరకు ఉన్నాను. చాలా బాగా చేసావు గంగా. ఇందా ఈ డబ్బులు తీసుకో. ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి? నీ ఒక్కదానికే మ్యాజిక్ వచ్చా? నాకు వచ్చు. వెళ్ళి ఈ డబ్బులు సీతకివ్వు. థ్యాంక్ యూ దాసు. సీత, నీకోసం మా దాసు ఎన్ని డబ్బులు ఇచ్చినాడో చూడు.